హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్సర్ బైక్ సింగర్ రమణాని. ఈరోజు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేను ఉన్నాను. సో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఇలాంటి చక్కనైన కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా గణపతానయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సందర్భానికి నేను పాల్పంచుకోవడం చాలా అంటే చాలా హ్యాపీనిచ్చింది. ఎందుకంటే ఒక కళాకారుడిగా పుట్టడం అది అందరికీ చాలా కష్టం. సో కళాకారుడిగా పుట్టినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చారు మీరు అందరూ కూడా. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో తెలుగు జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికే నేను ఒక కళాకారుడిగా మారాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ జానపదాన్ని, ఆ తెలుగు పదాన్ని ఇంకెంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జానపద దినోత్సవం సందర్భంగా ఆల్రెడీగా కళాకారులు అయి ఉంటే హ్యాపీ. సో ఇంకా చాలామంది ఈ కళారంగంలోకి వచ్చి మన తెలుగు పాటల్ని, మన తెలుగుతనాన్ని ఇంకెంతో ప్రపంచ దేశాలకి చేర్చేలా మీరందరూ కూడా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సందర్భంలో సో అదేవిధంగా నేను ఏ విధంగా జానపద గాయకుని అయ్యానని మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మరి నాదైతే విజయనగరం జిల్లా మెరకముడిద మండలం కొర్లం గ్రామం. నేను ఒక 7 years డ్రైవర్గా వర్క్ చేశాను. అది అయిపోయిన తర్వాత సో రేల రఘు గారు, అదేవిధంగా కోరాడ జానకిరావు గారు, సో వీళ్ళు పాటలు పాడుకునేటప్పుడు ఆ పాటలు విని, ఆ పాటలు నేర్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో నేను పాడడం ఒక ఎత్తు అయితే, నన్ను చాలా అంటే చాలా బాగా ఆదరించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దీనికి ప్రత్యేకంగా కారణం మీరందరూ. మీ అందరికీ ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది కూడా సో నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకెంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, సో జనాల నుంచి ఆదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సింపురు జుట్టు దాని చివలి రెక్కన చుట్ట దాని చేతులెగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటిటాంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా నీ నటాంటిటాంటాడదాని కాదు బావో పలసర బైక్ మీద రార బావా. ఈ పాట నా జీవితాన్ని మార్చేసింది. సో దానికి ప్రత్యేకమైన ప్రతి ఒక్కరు కారణం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ వారికి కూడా ఇలాంటి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వాళ్ళు కూడా మాతో పాల్పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. సో ఆ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంతో ఆ ఛానల్ ఉన్నత స్థాయికి వెళ్ళేలా మీరు అందరూ కూడా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.